Hello everyone, welcome to మన కాలేజ్ అండ్ టుడేస్ టాపిక్ ఈస్ కెనానికల్ ఫార్మ్స్. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి దాన్ని కెనానికల్ ఫామ్లో కన్వర్ట్ చేయమంటాడు. అంటే వాడే క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. మనం ఎస్ఓపిలో ఇస్తే పిఓఎస్లో కన్వర్ట్ చేయడం, పిఓఎస్లో ఇస్తే ఎస్ఓపి. సో డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఉంటుంది ప్రీవియస్ కాకుండా. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ ఎక్స్ప్రెషన్ ఇంటూ కెనానికల్ ఎస్ఓపి ఫామ్ అన్నాడు. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎస్ఓపి అండ్ ఇది ఎస్ఓపి ఫామ్, ఇది పిఓఎస్ ఫామ్, రెండు కాంబినేషన్. సో రెండింటిని కంబైన్ చేసి ఇచ్చినప్పుడు కెనానికల్ ఎస్ఓపి ఫామ్లో కన్వర్ట్ చేయమన్నాడు. పిఓఎస్ కాదు, ఎస్ఓపి అంటే మిన్ టర్మ్స్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్. ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే లెట్ us see here ఎగ్జాంపుల్ దిస్ వన్. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏం చేయండి అంటే మల్టిప్లై చేయండి, ఏబిని దీంతో మల్టిప్లై చేయండి. ఎస్ఓపి ఫామ్లో అన్నాడు కాబట్టి ఏ బి సి అయిపోతుంది. నెక్స్ట్ ఏ బి సి బార్ అవుతుంది. దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే ఇది దీంతో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? ఏ బి సి అవుతుంది. నెక్స్ట్ వన్ ఏ బార్ బి సి అవుతుంది. నెక్స్ట్ సిఏ ఉంది, బి ఏమవుతుంది? ఏ బి సి అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఏ బి బార్ సి. ఓకేనా? సో దీంట్లో ఏవైనా టర్మ్స్ రిపీట్ అయినాయో లేదో చూసుకోండి. ఓకేనా? ఇన్ కేస్ రిపీటెడ్ టర్మ్స్ ప్రజెంట్ అవుతే సింగిల్ టర్మ్ రాస్తాం. ఎందుకంటే సో ఫస్ట్ వన్ ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ ఏబిసి ఉంది. సో రైట్ ఇట్ యాజ్ సింగిల్ టర్మ్. ఓకే సార్, రైట్. ఎందుకంటే వీ నో ఆల్రెడీ నో ద ఫార్ములా ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. అలాగే ఏబిసి ప్లస్ ఏబిసి అంటే సింగిల్ టర్మ్ రాస్తాం. నెక్స్ట్ ఏబిసి బార్ ఉంది, ఏబిసి బార్ is there any repeated? No. ఓకే, ఏబిసి బార్ అలాగే రాసేయండి. నెక్స్ట్ టర్మ్ ఏ బార్ బీసీ ఇక్కడ ఏం రిపీట్ అయిందా? లేదు. ఏ బార్ బీసీ ప్లస్ ఏ బి బార్ సి, ఏ బి బార్ సి. 4 టర్మ్స్ వచ్చాయి, రైట్? సో వీటిల్లో ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటే ఏబిసి దేనికి, వీటిలలో ఎక్స్ప్రెషన్స్కి ఏబిసి దేనికి వస్తుంది, ఈ రిమైనింగ్ వాటి వాల్యూస్ దేనికి వస్తాయి మిన్ టర్మ్స్లో తీసుకుంటే మనకు ఎస్ఓపి టేబులర్ ఫామ్ ఐడియా ఉండాలి. సో ఏబిసి వాల్యూ దేనికి వస్తుంది? ఏబిసి వాల్యూ ఈక్వల్ టు M7, దిస్ వాల్యూ ఈక్వల్ టు M7 ప్లస్ ఏబిసి బార్. వేర్ ఈస్ ఏబిసి బార్? ఏబిసి బార్ 110, దట్ ఈస్ నథింగ్ బట్ M6. ఏ బార్ బీసీ, ఏ బార్ బీసీ ఎక్కడ ఉంది? ఏ బార్ బీసీ నథింగ్ బట్ M3. ఏ బి బార్ సి, ఏ బి బార్ సి, వేర్ ఇస్ ఏ బి బార్ సి? ఏ బి బార్ సి M5. సో దీన్ని ఆర్డర్లో రాసేయండి. ఆర్డర్లో రాసినప్పుడు ఏంటంటే లోవర్ టు హైయర్ వెళ్ళిపోయండి. M3 ప్లస్ M5 ప్లస్ M6 ప్లస్ M7. ఓకే, సో దీన్ని కెనానికల్ ఫామ్లో రాస్తే సిగ్మా, స్మాల్ ఎలిమెంట్ గెట్ సిగ్మా 0 3 కామా సిగ్మా M ఆఫ్ 3 కామా 5 కామా 6 కామా 7. So this one is the canonical form of given expression. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ ఏ బార్ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది ఎన్నిసార్లు ఉన్నా. సిమిలర్లీ ఏబిసి ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి ఈక్వల్ టు ఏబిసి రాసుకోవాలి. ఎన్నిసార్లు రిపీట్ అయినా ఇలా రాసుకోవాలి. ఇది ఫార్ములా. ఇది కెనానికల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. ఇంకో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. వేరే ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు అంటే కన్వర్ట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇంటూ కెనానికల్ ఎస్ఓపి ఫామ్. ఓకేనా? ఎస్ఓపిలోనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు దీన్ని కూడా. సో కెనానికల్ ఎస్ఓపిలో ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చాడు కదా. సో దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ లేన్ టర్మ్తో యాడ్ చేయండి. లేన్ టర్మ్ అంటే ఏబిసి ఉన్నాయి. సో ఇది ఇట్ ఈస్ ఏ 3 వేరియబుల్. సో దీనికి ఏ టర్మ్స్ లేదు, బి లేదు, సి లేదు. సో ఏని నేను ఏ ఇంటూ బి ప్లస్ బి బార్ ఎస్ఓపిలో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బి ప్లస్ బి బార్ రాయొచ్చు అండ్ సి ప్లస్ సి బార్ రాయొచ్చు. సిమిలర్లీ ఏబి ఇంటూ ఇక్కడ లేన్ టర్మ్ ఏంటి? సి కదా.
సి ప్లస్ సి బార్. ఇక్కడ ఆల్రెడీ ఏబిసి ఉంది కాబట్టి మనం దేంతో యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఏబిసి అలాగే చేయండి. సిన్స్ సో ఏ ప్లస్ ఏ బార్, బి ప్లస్ బి బార్, సి ప్లస్ సి బార్ ఈక్వల్ టు 1. 1 ఇంటూ 1 1. సో 1 ఇంటూ ఏ మళ్ళీ ఏని అయిపోతుంది. అంటే ఏదైనా వాల్యూ మనం యాడ్ చేసినా మల్టిప్లై చేసినా ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వదు. ఇక్కడ కూడా ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వదు. సి ప్లస్ సి బార్ 1. సో 1 ఇంటూ ఏబి మళ్ళీ ఏబి ఏ ఉండిపోతుంది అనమాట. ఈ టర్మ్స్ నేను యాడ్ చేసుకోవడం వల్ల ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, మల్టిప్లై చేయండి ఈ టూ టర్మ్స్, ఎనీ టూ టర్మ్స్ మల్టిప్లై చేయండి. సో ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. ఏబి ప్లస్ ఏ బి బార్ ఇంటూ సి ప్లస్ సి బార్. ఇది మల్టిప్లై చేస్తే ఏబిసి ప్లస్ ఏబి సి బార్ ప్లస్ ఏబిసి. రైట్, ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది, ఏబిసి ప్లస్ ఏబిసి బార్ ప్లస్ ఏబి బార్ సి ప్లస్ ఏబి బార్ సి బార్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి బార్ ప్లస్ ఏబిసి. సో దీంట్లో ఏం చేస్తారు, ఏవైనా రిపీటెడ్ టర్మ్స్ ఉంటే సింగిల్ టైం రాసుకోవడం. రిపీటెడ్ టర్మ్స్ ఏబిసి చూద్దాం. ఏబిసి ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఇంకా ఏబిసి ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. 3 టైమ్స్ వచ్చింది. సో ఆల్రెడీ 3 టైమ్స్ వస్తే మనం ఏం రాయాలి, సింగిల్ టైం రాసుకోవాలి. ఏబిసి ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి ఈక్వల్ టు ఏబిసి. ఎన్నిసార్లు వచ్చినా 1 టర్మ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏబిసి బార్. ఏబిసి బార్ ఎక్కడ ఉంది, ఏబిసి బార్ ఇక్కడ ఉంది, ఏబిసి బార్ ఇక్కడ ఉంది. సో 2 టైమ్స్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేయొచ్చు, సింగిల్ టైం రాసుకోవచ్చు. ఏబిసి బార్. నెక్స్ట్ ఏబి బార్ సి. ఏబి బార్ సి మళ్ళీ రిపీట్ అయింది ఎక్కడైనా, ఏబి బార్ సి లేదు. సో ఆల్రెడీ సింగిల్ టైం ఉంది కాబట్టి ఏబి బార్ సి. నెక్స్ట్ ఏబి బార్ సి బార్, ఏబి బార్ సి బార్. ఓకే రైట్, అన్ని టర్మ్స్ వచ్చేసిగా. ఓకే రైట్. సో ఏబిసి అంటే ఎంత, దీని డిసిగ్నేషన్ ఎంత. సో ఏబిసి is nothing but M7 designation. M7 logic. Okay, ABC equal to M7 and this one ABC bar and 110 M6, AB bar C 101 M5, maybe AB bar C M5. ఇది 0 బార్ ఉంటే 0 అనమాట. 100 100 అంటే M4. ఓకే, 1 ఉంది ఆల్రెడీ, 00 M4. M4, where is M4? M4 A B bar C bar, A B bar C bar equal to M4. దీన్ని ఆర్డర్లో రాయండి. M4 M5 M6 ప్లస్ M7. సో వాల్యూ ఇస్ ఎలా రాయొచ్చు, సిగ్మా M ఈక్వల్ టు 4, 5, 6, 7. సో ఎక్స్ప్రెషన్ ఎలా అయినా ఇవ్వని దాన్ని కెనానికల్ ఫామ్ అంటే ఒరిజినల్ ఎస్ఓపిలో కన్వర్ట్ చేస్తే ఇలా ఉంటుంది సిగ్మా M వరకు. రైట్, థ్యాంక్ యూ.